వీసా గడువు ముగిసినా 7,000 మంది భారతీయులు ఇంకా అమెరికాలోనే ఉన్నారని అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాఘన్ తీసుకువెళ్లారు. వీరంతా స్టూడెంట్ వీసాలు, ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలపై అమెరికాకు వచ్చారని 2023లో వీరి వీసాల గడువు ముగిసిందని స్పష్టం చేశారు. ఈ 7,000 మందిలో 2,000 మంది విద్యార్థులున్నట్లు చెప్పారు. బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ నుంచి 2,000 మందికి పైగా విద్యార్థులు గడువు ముగిసిన అమెరికాలోనే నివసిస్తున్నట్లు కాంగ్రెస్ దృష్టికి తీసుకువచ్చారు. 32 దేశాలకు చెందిన విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారు. FM కేటగిరీలో వీసాలు తీసుకున్న వారే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని వాఘన్ పేర్కొన్నారు. కాగా H1 వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఫుల్ టైం కోర్సులు చేసేవారు, స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే వారికి జారీ చేస్తారు. వృత్తి విద్య, నాన్ అకాడమిక్ ప్రోగ్రాంలు చదివే వారికి M1 వీసాలను అందజేస్తారు. వీసాల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో వ్యవస్థల్లో, చట్టాల్లో ప్రక్షాళన అవసరమని వాఘన్ అభిప్రాయపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ ను బలోపేతం చేయాలి. వీసా గడువు ముగిశాక మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ ను అభివృద్ధి చేయాలి. ఇందుకోసం కాంగ్రెస్ చట్ట సవరణ చేయాలి. ప్రతి విద్యార్థి చదువు పూర్తవగానే వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధపడాలని సూచించారు. అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే H1B వీసాల జారీని కఠినతరం చేయాలని వాఘన్ అభిప్రాయపడ్డారు. రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ వంటి వీసాలు అపరిమితంగా ఉండకూడదు. వాటి సంఖ్యను 75,000 లోపుకు కుదించాలి. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్లో ఎక్కువగా ఉంటే అధికంగా వేతనాలు చెల్లించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలి. H1B గడువును 2 ఏళ్లకు నిర్ణయించాలి. అవసరాన్ని బట్టి మాత్రమే 4 ఏళ్లకు పొడిగించే వెసులుబాటు ఉండాలి. గ్రీన్ కార్డ్ దరఖాస్తు పెండింగ్లో ఉంటే ఆటోమేటిక్గా H1B పొడిగింపు విధానాన్ని రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. స్టెమ్ కోర్సులు చేసిన అమెరికన్లలో 1/6 మంది ఎలాంటి ఉద్యోగాలు చేయటం లేదని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకునేందుకు వీసా విధానాలను ప్రక్షాళన చేయాలని సూచించారు. కాగా నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటానామో బేకి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. 30,000 మంది సామర్థ్యమున్న గ్వాంటానామో బేలో ఇప్పటి వరకు ఉగ్రవాదులను నిర్బంధించేవారు. అక్రమ వలసదారులను ఆయా దేశాలు కట్టడి చేస్తాయనే నమ్మకం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు.